ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్టవినాయక నమో నమః. గణపతి బాప్పా మోర్య. మంగళమూర్తి మోర్య. ప్రియమైన స్నేహితులారా, సనాతన ధర్మంలో చాలా పాతకాలంలో భూమి మీద ధర్మధ్వజ అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చాలా ప్రతాపవంతుడు, ధర్మాత్ముడు. ఆయన తన ప్రజలను తన కుమారుల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం, న్యాయం ఎప్పుడూ నడిచేవి. ఆయన భార్య పేరు మాధవి. ఆమె పతివ్రత, గుణాల ఖని. ఈ రాజదంపతుల జీవితంలో అన్నీ ఉన్నాయి: ధనం, వైభవం, సమ్మానం. కాని ఒక్కటే దుఃఖం, వాళ్లకు సంతానం లేదు. సంతానం కావాలనే బలమైన కోరికతో రాజు ధర్మధ్వజ, రాణి మాధవి చాలా సంవత్సరాలు కఠిన తపస్సు, వ్రతాలు, అనుష్ఠానాలు చేశారు. వాళ్ల భక్తితో దేవి మహాలక్ష్మిని ప్రసన్నం చేశారు. అప్పుడు ధనం, ఐశ్వర్యాల దేవత భగవాన్ విష్ణువు ప్రియ భార్య మహాలక్ష్మి వాళ్లకు దర్శనం ఇచ్చి వరమిచ్చింది. ఓ రాజా, మీ భక్తికి నేను చాలా సంతోషించాను. నేనే నా ఒక కళతో మీ కుమార్తెగా మీ ఇంట్లో జన్మిస్తాను. కాలం తన గతిలో నడిచింది. దేవి లక్ష్మి వరంతో రాణి మాధవి అతి సుందరమైన, దివ్యమైన కన్యకు జన్మనిచ్చింది. ఆ కన్య జన్మించగానే రాజ్యమంతా ఉత్సవాలు జరిగాయి. ఆమె ముఖం పూర్ణిమ చంద్రుడిలా తేజస్సుతో ఉంది. ఆమె శరీరం నుండి దివ్య సుగంధం వస్తోంది. తల్లిదండ్రులు చాలా ప్రేమతో ఆమె పేరు వృందా అని పెట్టారు. వృందా పెరిగే కొద్దీ ఆమె దివ్య గుణాలు బయటపడ్డాయి. ప్రపంచ ఆటలు, రాజభవన భోగాలు ఆమెకు ఏమాత్రం ఇష్టం లేవు. ఆమె హృదయం చిన్నప్పటి నుండి భగవాన్ శ్రీహరి నారాయణుడి భక్తిలో మునిగి ఉండేది. ఆమె గంటల తరబడి భగవాన్ విష్ణువు మూర్తి ముందు కూర్చుని ఉండేది. ఆయన స్తుతి చేసేది, నామకీర్తన చేసేది, ఆయన ధ్యానంలో మునిగి ఉండేది. ఆమె భక్తి అంత లోతైనది, ప్రపంచంలో మరేదీ ఆమెను ఆకర్షించలేదు. వృందా పెళ్లి వయస్సు వచ్చేసరికి ఆమె మనసులో ఒకే సంకల్పం: భగవాన్ విష్ణువునే తన భర్తగా పొందాలి. ఈ ప్రపంచంలో మరో పురుషుడిని భర్తగా స్వీకరించడం ఆమెకు అసాధ్యం. ఈ అలౌకిక సంకల్పాన్ని సాధించడానికి ఆమె రాజసి వస్త్రాలు, సుఖాలు త్యాగం చేసింది. తపస్విని వేషం ధరించి దట్టమైన అడవుల వైపు బయలుదేరింది. అక్కడ పవిత్ర స్థానం ఎంచుకుని కఠిన తపస్సు మొదలుపెట్టింది. ఆమె తపస్సు సాధారణమైంది కాదు. ఆమె 60,000 సంవత్సరాలు అతి కఠిన తపస్సు చేసింది. మొదటి సంవత్సరాల్లో పండ్లు, కందమూలాలు మాత్రమే తినేది. తర్వాత ఆకులు తిని తపస్సు చేసింది.